హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈ మార్గశీర్ష మాసంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆచరిస్తున్నప్పుడు వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తున్నారని చెప్పి వస్త్రాలు పక్కన పెట్టేసి ఆ వస్త్రాలని కృష్ణ పరమాత్మ అపహరించాడని, తర్వాత వాళ్ళు ఆ వస్త్రాల కోసం కృష్ణ పరమాత్మని అనేక రకాలుగా అంటే నయాన భయాన అనేక రకాలుగా ప్రాధేయపడ్డారని చెప్పి, అంతేకాకుండా నువ్వేమైనా ఈ భూమండలానికి రాజువా, నువ్వేమైనా రాజు కొడుకు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయాలా, రాజు మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదా, ఇదేనా నీ మర్యాద, నువ్వేమైనా నరసింహ అవతారాలు త్రివిక్రముడు అని అనేక రకాలుగా పాపము ఆయన్ని నయాన భయాన కూడా వినవించుకున్నారనమాట. మేము వెళ్ళి నందరాజుతో చెప్తాము, ఉండు నువ్వు మా వస్త్రాలను అపహరించావని చెప్పి ఆయన చెప్పినటువంటి గోపికలతోటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడో మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామా అండి. ఈ విధంగా అప్పుడు పాపం కృష్ణ పరమాత్మ వాళ్ళతో ఏమన్నాడంటే, అమ్మా ఓ నారీమణులారా, మీరందరూ కూడా మేము రాజునని మీరే చెప్తున్నారు, నువ్వు రాజకుమారుడివి అని చెప్పి, రాజులతోటి ఈ విధంగానే మాట్లాడతారా, స్త్రీలు మాట్లాడతారా, ఇదేనా వాళ్ళ తీరు, ఇదేనా, కొంచెమైనా కూడా మీకు మొహమాటం లేకుండా మీరు అయ్యో నేను రాజు బిడ్డనే రాజు కొడుకునేటువంటి మొహమాటం కూడా లేకుండా నన్ను నిందిస్తున్నారు, కానీ అసలు మీ తప్పేందో మీరు తెలుసుకున్నారా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. కృష్ణ పరమాత్మ వాళ్ళ తప్పుని ఏ విధంగా తెలియజేశాడో మనం ఇప్పుడు ఈనాటి వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఎంతసేపటికి మీరు నన్ను నిందిస్తున్నారే కానీ అసలు మీరు చేసిన తప్పేంది, మీరు నగ్నంగా స్నానం చేశారు నదిలోనికి వెళ్ళి, దానివల్ల వరుణ దేవతకి అపచారం చేసి మీరు కాత్యాయని వ్రతం చేస్తున్నారే, ఆ వ్రత ఫలానికి మీరు దూరం అయ్యారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. మీ తప్పు మీరు తెలుసుకోండి, మీరు ఆ విధంగా స్నానం చేయడం ద్వారా వరుణ దేవతకు కూడా అపచారం చేసి మీరు చేసేటువంటి వ్రత ఫలానికి దూరం అయ్యారు, నీటి నుండి బయటకు వచ్చి మీ బట్టల్ని తీసుకోండి అన్నాడు అనమాట కృష్ణ పరమాత్మ. ఆ మాటలకి వాళ్ళందరూ కూడా ముసి నవ్వులు నవ్వుకుంటూ ఈ కంఠం వరకు నీటిలో మునిగున్నారు కదా, వాళ్ళందరూ కూడా పాపము ఆడవాళ్ళందరూ ఆ స్త్రీలందరూ కూడా చలికి వణిగిపోతు, మార్గశీర్ష మాసం అయిపోయా, హేమంత ఋతువు అయిపోయా, మంచు ఎక్కువగా ఉంటుంది, గడగడ చలి ఉంటుంది కదా, పాపం ఆ చలికి వణిగిపోతూ అయ్యా ఓ కృష్ణ ఓ పరమాత్మ, నీతో మేము వాదించగలమా, మేము వాదించలేం, కానీ స్త్రీలు స్నానం చేసే చోటికి పురుషులు ఇలాగ రావచ్చు, ఫస్ట్ దానికి సమాధానం చెప్పయ్యా, మేము స్నానం చేస్తున్నాం, ఇది స్త్రీలు స్నానం చేసే ప్రదేశం, అక్కడికి పురుషులు రావచ్చా, ఒకవేళ వచ్చారే అనుకుందాం, ఇలాంటి తుంటరి పనులు చేస్తారా, ఇలాంటి ఇంత ఆశ్చర్యకరమైనటువంటి చర్యలు చేయడం నీకే చెల్లిందయ్యా, ఇంకెవరికి చేరుతుంది, నువ్వు ధర్మపరుడువు కదా, నీకు తెలియందేముంది, నిన్ను బతిమాలుతాము, నీవేమి చేయమన్నా చేస్తాము, నీకు మేము దాసులమై ఉంటామయ్యా అని చెప్తున్నారు అనమాట గోపికా స్త్రీలందరూ కూడా. కాబట్టి మా చీరల్ని, ఇంకా వాళ్ళ భాషలో అయితే పల్లెటూళ్ళలో ఏమంటారు, మా కోకా కోకా అంటుంటారు, చీరని ఏమంటారంటే వాళ్ళు కోకా అంటారు, కాబట్టి మా చీరల్ని మాకిచ్చి మా మానాల్ని కాపాడు అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటే అప్పుడు ఆయన అడిగాడనమాట. అప్పుడు ఎవరడు కృష్ణ పరమాత్మ వాళ్ళతో ఏమంటున్నాడంటే, అమ్మా ఓ స్త్రీలారా ఓ కన్యలారా, మీరందరూ కూడా ఏ యువకుడిని భర్తగా పొందాలని కోరి వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి, మీరు ఎవరిని భర్తగా పొందాలని కోరుకుంటూ ఈ కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారో నిజం చెప్పండి, అసలు మీ యొక్క ఆ మానధనాన్ని అపహరించినటువంటి ఆ దొంగ ఎవరు, ఆ చోరుడు ఎవరు, నాతో చెప్పడానికి మీకు సిగ్గెందుకమ్మా, నేనేమైనా పరాయి వాణ్ణా, మీరు మళ్ళీ ఏమంటారు, అయ్యా నీకు మేము దాసులము, నువ్వు చెప్పినట్టు వింటామని చెప్తూ ఉన్నారు, మీరు పక్కన నాకు దాసులు అంటారు, మరి నేను చెప్పినట్టు ఏమైనా చేస్తున్నారా, ఏం చేయట్లేదు కదా, మీరు దాసులైనటువంటి వాళ్ళు నేను చెప్పినట్టు చెయ్యాలి కదా, మరి చెయ్యరే, ఇదిగో ఇక్కడికి వచ్చి మీ చీరలు తీసుకోండి అని మళ్ళా కూడా శిల్పిగా నవ్వుతున్నటువంటి ఆ చిన్ని కృష్ణుని చూసి వాళ్ళందరూ కూడా అమ్మ ఇంకా ఈయన మాట వినడు, ఈ బాలకృష్ణుడు మాట వినడని తెలిసి ఏం చేయాలో తోచక వాళ్ళు ఏం చేశారంటే, ఒక చేత్తో పాపం వాళ్ళ యొక్క సిగ్గును కప్పుకుంటూ ఇంకో చేతిలో వక్షస్థలాన్ని కప్పుకుంటూ వాళ్ళ నీటిలో నుంచి బయటకు వచ్చారనమాట. అంటే ఇంకా వాళ్ళ దేహ భ్రాంతి పోలేదనమాట. అయ్యో కృష్ణుడు పరమాత్మ సర్వాంతర్యామి, ఆయనే అందరిలో ఉన్నాడు, మనందరం కూడా ఆయనలో ఉన్నాము అనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఇంకా ఏం చేయాలంటే, అయ్యో నీళ్ళలోంచి బయటకు వస్తే ఈ కృష్ణుడిని ఒక పురుషుడిగా మాత్రమే భావించి అయ్యో చూస్తాడేమో అని చెప్పి సిగ్గుతోటి వక్షస్థలాన్ని చేత్తో కప్పుకుంటూ బయటకు వచ్చారనమాట వాళ్ళందరూ.
అప్పుడు వాళ్ళతో కృష్ణ పరమాత్మ ఈ విధంగా అన్నాడనమాట. శృంగారవతుల రసిగ్గేల మిముగూడి పిన్ననాటనుగోలె పెరిగినాడ నెరుగనే మీలోన నెప్పుడు నున్నాడ నేను చూడని మర్మమెద్ది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టక నీరు సొత్తురే మీరు నియతి తప్పి కాత్యాయనీదేవిన్ గల్లసేయుటగాక ఈ రీతి నోము వారెందుగలరు వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా నింతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేల ఎగ్గులాడనేల అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ గోపకన్యలతో అంటున్నాడు అనమాట. ఏమని అంటే, అమ్మా ఓ సుందరీమణులారా, మీరందరూ మనందరం కూడా చిన్ననాటి నుంచి ఒకళ్ళకొకళ్ళు కలిసి మెలిసి పెరిగాం. నా వద్ద మీకెందుకు, నేను మీతో నిత్యం ఆడాను పాడాను పడుకున్నాను తిన్నాను అన్నీ చేశాను, కాకపోతే నా వద్ద మీకెందుకమ్మా సిగ్గు? నేనెప్పుడు కూడా మీలోనే ఎల్లప్పుడూ నేను ఎప్పుడు కూడా మీతోనే ఉన్నా, మీలోనే ఉన్నా ఎల్లప్పుడూ. అసలు నేను చూడనటువంటి రహస్యం ఏదైనా సరే మీలో ఉంటుంది అని అంతే కదా. పరమాత్మ చూడని రహస్యం మనలో ఏముంటుంది అదే అడుగుతున్నాడు. నేను చూడనటువంటి రహస్యం మీలో ఏమైనా ఉందా? మీరు వ్రతనిష్ఠలో ఉన్నారు, కాత్యాయని వ్రతం చేస్తున్నారు. మీరు వ్రతనిష్ఠలో ఉన్నటువంటి మీరు వస్త్రాలు కట్టకుండా నదిలో దిగి స్నానం చేసి నియమభంగం చేశారు, వ్రతం యొక్క నియమానికి భంగాన్ని కలిగించారు. మరి ఈ విధంగా చేయడం వల్ల కాత్యాయని దేవికి అపరాధం చేసినట్లు కాదా? చెప్పండి. ఇలాగే ఎవరైనా నోములు నోస్తారా? ఈ విధంగా నోస్తారా? నగ్నంగా స్నానం చేసి నోములు నోస్తారా? మీకు వ్రత ఫలం కావాలంటే అప్పుడు ఇంకా చెప్తున్నాడు, మీకు ఈ కాత్యాయని దేవి వ్రతం చేస్తున్నారు కదా, మీకు ఆ వ్రత ఫలం కావాలంటే సిగ్గు విడిచి ఎగ్గులాడకుండా, మీరు నన్ను అది ఇది నిందించకుండా అందరూ కూడా 2 చేతులు ఎత్తి నాకు నమస్కారం చెయ్యండి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. అప్పుడు పాపం ఈ గోపకాంతలకి జ్ఞానోదయమైంది. అప్పటిదాకా ఈ కృష్ణుడు తుంటరివాడు, చోరుడు, మా చీరలు దొంగిలించాడు, నీకు ఈ విధంగా చేయడం తగ్గుతుందా, నీకు చిలిపితనమా, నువ్వేమో ఇక్కడికి వస్తావా, స్త్రీలు స్నానం చేసే ప్రదేశానికి వస్తావా, వచ్చావనుకో ఇవన్నీ తీసుకుంటే ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఆయన నేను చిన్నప్పటి నుంచి మీతోటే కలిసి మెలిసి పెరిగాను, నేను చూడనటువంటి ఆయన ద్వంద్వార్థంగా చెప్పాడు అనమాట. అంతే కదా, పరమాత్మ మనలో చూడనటువంటి రహస్యం ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడా తెలిసినవే. మీరు వ్రతనిష్ఠలో ఉండి స్నాన కట్టుబాటు తప్పి నియమభంగం చేసి వస్త్రాలు లేకుండా స్నానం చేశారు. దీనివల్ల మీరు కాత్యాయని దేవికి అపరాధం చేసినట్లు కాదా? ఈ విధంగా నోములు ఎవరైనా నోస్తారా? మీకు వ్రతం యొక్క ఫలం కావాలనుకుంటే మీరు నేను నిందించకుండా, కాబట్టి ఎట్లయినా సరే 2 చేతులు ఎత్తి శరణాగతి వేడండి, నన్ను శరణు వేడండి అని చెప్పి కృష్ణుడు చెప్పేటప్పటికి ఆ గోపకాంతలందరికీ కూడా జ్ఞానోదయం అయ్యి తమని కృష్ణుడు కాపాడడానికే ఈ విధంగా ఒక ప్రాయశ్చిత్త కర్మని తమ చేత చేయిస్తున్నాడు అని చెప్పి తెలుస్తున్నారు అనమాట. అంతే కదా, మనం కూడా ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, పనిష్మెంట్ ఇస్తారు. తల్లిదండ్రి అయినా మనం తెలిసి తెలియకో తప్పు చేస్తే దానికి ఏదో ఒక పరిహారం ప్రాయశ్చిత్తం చేస్తారు కదా, పనిష్మెంట్ ఇస్తారు కదా. కాబట్టి గోపకాంతలు కూడా మనం చేసినటువంటి తప్పుని సరిదిద్దడానికే కృష్ణ పరమాత్మ మన చేత ప్రాయశ్చిత్తం చేయిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నారనమాట. ఆయన యొక్క స్మరణ మాత్రం చేతనే, పరమాత్మను ఎప్పుడైతే మనం స్మరిస్తామో ఆయన యొక్క స్మరణ మాత్రం చేతనే సర్వదోషాలు అపచారాలు అన్నీ కూడా పరిహారం చేసేటువంటి పరమేశ్వరుని ఎదుట మనం ఇంకేం దాచుకోవాలని అనేటువంటి విషయాన్ని గ్రహించారనమాట వాళ్ళు. అంతే కదా, మనం ఏ పాపం చేసినా మనలో ఉండే మంచి చెడ్డ అంతర్యామిగా మనలో ఉండేటువంటి ఆత్మే పరమాత్మ. దాన్ని తెలుసుకుంటే ఏముండదు. కాబట్టి ఆయనకు తెలియంది ఏముంటుంది? కాబట్టి మనం చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా పరిహరించగలిగినటువంటి ఆ పరమేశ్వరుని దగ్గర మనం ఇంకేవి కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి నగ్న సత్యాన్ని వాళ్ళు ఆ గోపకాంతలు గ్రహించారనమాట. ఎవరినైతే వాళ్ళు ఆ గోపకాంతలు అందరూ కూడా కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి కదా కాత్యాయని వ్రతం చేస్తున్నారు. మరి ఇంకా ఆయన ఎదురుగుండా వీళ్ళకి ఇంకా సంకోచం ఎందుకు? మనము బట్టలు లేకపోయినా సరే ఆయన దగ్గరికి పోవడానికి ఇంకా సంకోచం ఎందుకు అని చెప్పి అనుకున్నారనమాట వాళ్ళు. అంటే ఈ భగవంతునికి భక్తునికి మధ్య దేహ ధ్యాస అనేటువంటి మన శరీరం మీద భ్రాంతి, అది ఒక అడ్డుతెరగా ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దాన్ని తొలగించుకొని సంపూర్ణ శరణాగతి చెయ్యాలి అని చెప్పి ఈ యొక్క సంకల్పం అన్నమాట. స్వామి సంకల్పం, పరమాత్మ యొక్క సంకల్పం ఏంటంటే, ఇప్పుడు ద్రౌపదీ దేవిని కూడా చూడండి, ఆయన ఎప్పుడు రక్షించాడు? ఆమె ఫస్ట్ భీష్ముని ప్రార్థించింది, సభలో ఉండే పెద్దలందరినీ ప్రార్థించింది, అప్పుడేమో ఆయన రక్షించలా.
ఇంకా నాకెవ్వరు దిక్కులేరు పరమాత్మ అని చెప్పి 2 చేతులు పైకెత్తి ఆ ద్రౌపది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ శరణు వేడిందో అప్పుడు మాత్రమే ఆయన రక్షించాడు. అంటే భగవంతుని యొక్క సంకల్పం ఏంటంటే మనం ఆయన్ని సంపూర్ణ శరణాగతి కలుగజేయాలి, వేడుకోవాలన్నమాట. అదే ఆయన యొక్క సంకల్పం. ఆ విధంగానే ఈ గోపికలు కూడా ఎప్పుడు అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి 2 చేతులు ఎత్తి నుదుటిపై జోడించి వాళ్ళు అందరూ కూడా గోపకన్యలందరూ కూడా ఆయనకి స్వామికి వందనం చేశారనమాట. ఎప్పుడైతే వందనం చేశారో భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామి వాళ్ళ యొక్క చీరల గోపకాంతల చీరలందరినీ కూడా ఇచ్చివేశాడు. వాళ్ళందరూ కూడా వాటిని ధరించి కృతజ్ఞతతోటి ప్రేమ భక్తి ప్రేమ పారవస్యంతో వాళ్ళు స్వామిని కన్నులార్పకుండా వీక్షిస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ ఇంకా వాళ్ళతో ఏమన్నాడు అంటే, అమ్మా ఓ నారీమణులారా, ఓ శుభాంగులారా, సిగ్గుచేత మీరు చెప్పలేకపోయినా మీ మనస్సుల్లో ఉండేటువంటి ఆ రహస్యం నాకు తెలియదు అనుకున్నారా? మీ నోములన్నీ కూడా ఫలిస్తాయి. వాళ్ళకి చెప్తున్నాడమ్మా, మీ మనస్సుల్లో మీరు దేనికోసం మీరు ఒకవేళ సిగ్గుతోటి చెప్పలేకపోయినా ఆ రహస్యం ఏందో, మీరు దేనికోసం ఈ వ్రతం చేస్తున్నారో నాకు తెలుసు. మీ నోములన్నీ కూడా ఫలిస్తాయి. ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళకి మోక్షమే లభిస్తుంది కదా. అంతే కదా, కృష్ణ పరమాత్మని మనం ఎప్పుడైతే అచంచలమైన భక్తితో ధ్యానం చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా మోక్షాన్ని అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఆ మోక్షమే అనుగ్రహిస్తుంటే నేను ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీరకుండా ఉంటాయా? కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆ అమ్మవారి వ్రతం, కాత్యాయని వ్రతము పూర్తయిన తర్వాత మీరందరూ కూడా నన్ను భర్తగా పొందగలరు అని చెప్పి కృష్ణ పరమాత్మ వాళ్ళతోటి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సాక్షాత్ కృష్ణ పరమాత్మే వాళ్ళు కోరుకున్నటువంటి ఆ దివ్య సుందరమూర్తి వాళ్ళతో ఆ మాటలు చెప్పాడో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పాదాలని మనస్సులో ధ్యానించుకుంటూ ఆనంద పరవశులై ఆయన యొక్క పాటలు పాడుకుంటూ గోపికలందరూ కూడా వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా ఎవరైనా సరే గోపికలు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఎలా భర్తగా పొందగలిగారో, పెళ్లి కానటువంటి వాళ్ళ స్త్రీలు ఎవరైనా సరే ఈ ధనుర్మాసంలో, ఈ మార్గశీర్ష మాసంలో, హేమంత ఋతువులో కాత్యాయని వ్రతాన్ని చేసి కోరుకున్నటువంటి వ్యక్తిని, యోగ్యుడైనటువంటి వ్యక్తిని భర్తగా పొందవచ్చు అనమాట. ఇది కాత్యాయని వ్రతం యొక్క మహిమ. కాబట్టి పెళ్లి కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి యోగ్యుడైనటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భర్తగా లేదా భార్యగా పొంది మీ యొక్క వైవాహిక జీవనము సుఖప్రదంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.